ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి ఉద్యమ బాట పట్టారు. 2 ఏళ్ల నుండి తమ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా విశాఖ సిటీలోని ఓఎన్జీఓ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడిన విశాఖ జిల్లా ఎన్జీఓ నాయకుడు ఈశ్వరరావు ఉద్యోగుల బకాయిలు చెల్లించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటూ తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ నెల 27న లక్షలాది మంది ఉద్యోగులతో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామంటూ తెలిపారు. అప్పటికి తమ సమస్యలు పరిష్కారం కాకపోతే సార్వత్రిక సమ్మెకు వెనకాడమంటూ కూడా స్పష్టం చేశారు. ఈ రోజు కూడా ప్రభుత్వంలో స్పందన లేని కారణంగానే ఈవేళ మేము ఉద్యమం పట్టాం. మరి దరిదాపుగా మాకు రావాల్సినటువంటి 20,000 కోట్ల రూపాయలు మరి బకాయిల్ని వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి గతంలో ఎన్నడూ కానిరానటువంటి మరి సడన్ లీవ్లు ఈ రోజు పెట్టుకుంటే ఒక 2 రోజుల్లో మాకు పేమెంట్ అయ్యేది. ఈ రోజున 2021, 2022, 2023 నుంచి కూడా మాకు సడన్ లీవ్ బకాయిలు కూడా ఈవేళ చెల్లించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే మరి మీరే ఆలోచించవలసిన పరిస్థితి ఉంది.